కాలిఫోర్నియాలోని మిలిపిటాస్లో హీరో నాని హల్చల్ చేశాడు. సెరా థియేటర్స్లో నేను లోకల్ సినిమా చూశాడు. అభిమానులతో కలిసి సినిమా చూడటం ఆనందంగా ఉందన్నాడు. నాని మాటలు ప్రవాసుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. మిలిపిటా సెరా థియేటర్స్ లో తమ అభిమాన నటుడు నానితో సినిమా చూశారు ప్రవాసులు. నాని కోసం వందలాది మంది థియేటర్ కి చేరుకున్నారు. నానితో కేక్ కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు సెరా థియేటర్ లో మిలిపిటాస్ లో మీరు ఇప్పుడు నేను లోకల్ మూవీ చూశారు కదండి, ఇంతమంది ఆడియన్స్ తో నాని పక్కన కూర్చొని మీరు చూసారు, ఎట్లా ఉందండి? First time Nani with us watching the movie. It is a perfect time for the movie release, and he was here for this different movie, but he watched with us. He enjoyed the movie. He enjoyed that is like a local theater he watched in India. He felt the same like in US also. We made that all the crowd made that he feel like a local. He watched it in the local. So we also felt that we are happy to watch with him. సో ఇప్పుడు నాని పొట్టి అని పిలుస్తారు కదా, ఇప్పుడు మీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారని పొట్టి అనే డైలాగ్ మీరు చెప్పగలరా? నానిది సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నారు, బట్ కానీ ఇప్పుడు చెప్పలేను నేను. సో సినిమా డైలాగ్ కాబట్టి చెప్పేస్తాను. సో ఏ పొట్టి ఎవరు పొట్టి అంగుళం తక్కువ ఉన్న పొట్టే అంటారు. అమెరికాలో కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న నాని టైం కేటాయించి సినిమా చూశాడు. అమెరికాలో ఉన్నప్పటికీ అమీర్పేటలో ఉన్నట్టు అనిపించిందన్నాడు. సో నేను లోకల్ అనే బదులు నేను అంటున్నాను నాని లోకల్ ఇన్ బే ఏరియా అని మేము మారుస్తున్నాను. ఇప్పుడు మీకు ఇంతమంది అంటే ప్రీమియర్ షో చూస్తుంటే అందరూ బే ఏరియాలోని లోకల్ బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్యలో చూస్తున్నారు. మీరు నాకు చూశాను, మీరు ఎంత ఆనందంతో మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు బే ఏరియా అని చెప్తే కానీ తెలియలేదండి, మాకు బల్కంపేట అనిపించింది యాక్చువల్లీ. ఎనర్జీ అంతా చూస్తే అండ్ క్రౌడ్స్ కానీ అంత చాలా, అంటే నేను ముందు యూఎస్లో షో అంటే చాలా డల్గా ఉంటుందేమో క్రౌడ్, కొంచెం మల్టీప్లెక్స్ స్టైల్లో అలా ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను, కానీ నిజంగా ఒక సత్యం థియేటర్లో సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. సో ఏదైతే అట్మాస్ఫియర్ హైదరాబాద్లో మిస్ అవుతాను అనుకున్నానో అది మిస్ అవ్వలేదు, ఇక్కడ కూడా ఎంజాయ్ చేశాను కంప్లీట్గా. మళ్ళీ మీరు 2 షోస్, మళ్ళీ ఇప్పుడు ఒక షో చూసారు, మళ్ళీ సెకండ్ షో, మళ్ళీ ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూస్తుంటే ప్రేక్షకులు కూడా అంతే, ఆడియన్స్ కూడా ఎంతో ఎంజాయ్ చేశారండి. తర్వాత మీరు పక్క లోకల్ ఎక్కడండి? బే ఏరియా అని చెప్పుకోవచ్చా? నేను తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ లోకల్ అండి. అంటే మన చుట్టూ ఉన్న, నేను ఏదైనా ఒక దేశానికి వెళ్ళి ఏదైనా ఒక కంట్రీకి వెళ్ళి అక్కడ నా చుట్టుపక్కల ఎవరు తెలుగు వాళ్ళు లేరు అంటే అప్పుడు నేను ఏదో ఒక ఏలియన్ దేశంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు అమెరికాకి వచ్చాం, లేదంటే ఇంకో దేశానికి వెళ్ళాం, మన చుట్టూ కొంతమంది తెలుగు వాళ్ళు కనపడుతుంటే లోకల్ ఫీలింగ్ ఉంటుంది. ఎట్లా ఉందండి మూవీ? వెరీ గుడ్, చాలా బాగుంది. తన ఫిలిం బై ఫిలిం ఈజ్ గ్రోయింగ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ స్టార్. తన స్టామినా కానీ ఎవ్రీథింగ్. ఎట్ నాని ఇది డెఫినెట్గా వన్ మోర్ ఫిలిం ఎగినెస్ కిటీ. చాలా బాగుంది, స్క్రిప్ట్ చాలా బాగుంది, నాని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈరోజు ఆడియన్స్ రియాక్షన్ చూస్తాం, చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. మీ సైడ్ నుంచి వస్తున్న సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. తెలుగు సినిమాలు ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ ద వరల్డ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. కీప్ సపోర్టింగ్ గుడ్ సినిమా. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. యాక్చువల్గా ఏదో సొంత ఊళ్ళో చూసిన ఫీలింగ్ ఉంది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా లౌడ్గా ఉంది థియేటర్.